అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారా? టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టడానికి అన్ని బ్యాక్గ్రౌండ్ కూడా సిద్ధం చేస్తున్నారా? సో త్వరలోనే నారా లోకేష్ గారికి యువరాజుగా పట్టాభిషేకం జరగబోతోందా? అదే జరిగితే రాజు దగ్గర ఇద్దరు యువరాజులు ఉన్నట్టు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ దానికి తోడుగా ఇప్పుడు నారా లోకేష్ గారు వస్తే అసలు నిజమా కాదా? అతనికి ఈ డిప్యూటీ సీఎం ఇవ్వడం నిజమా కాదా? ఒకవేళ ఇస్తే దాని పర్యవసానాలు పరిణామాలు ఎలా ఉంటాయి? ఎవరి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? ఈ వార్తల్లో ఏ మేరకు అవకాశం ఉందనేది ఉన్నట్టు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పేస్తా. అన్ని కోణాల్లోనూ మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది అనుకుంటున్నారు? నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే డిమాండ్ కానీ ఆ ఆలోచన కానీ ఎప్పుడు తెర మీదకి వచ్చింది? నేను అనుకోవడం క్యాడర్ మనసులో ఉండుండొచ్చు కాక, క్యాడర్ మనసులో ఎప్పటి నుంచో ఉండుండొచ్చు. కానీ దాన్ని ఒక రూపంలో బయటికి తీసుకొచ్చింది ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు 2 వారాల కిందట, మొన్న సండే కాకుండా అంతకుముందు సండే, నారా లోకేష్ గారి నాయకత్వ పటిమ మీద ఒక కొత్త పలుకులో రాశారు. సో తన వీకెండ్ కామెంట్లో చెప్పారు. సో అందులో ఆయన చాలా స్పష్టంగాను ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు, బీజేపీ సపోర్ట్తో ఆయన ఎదుగుతున్నాడు, బాగా చాప కింద నీరులాగా పాకుతున్నాడు ఆయన. కానీ నారా లోకేష్ గారు తండ్రి చోటు బిడ్డలకే పరిమితం అవుతున్నాడు. ఆయన నాయకత్వ పటిమ కానీ ఆయన పరిపాలనా దక్షత కానీ పూర్తిగా తెలియట్లేదు. సో భవిష్యత్తు కష్టమే. 2029 వచ్చే నాటికి చంద్రబాబు గారి ఏజ్ కొంచెం 80 అబోవ్ అవుద్ది. అప్పుడు ఆయన అంత చురుగ్గా యాక్టివ్గా ఉండకపోవచ్చు. మరి భవిష్యత్తు ఏంటి? నారా లోకేష్ గారు ఇవన్నీ ఫేస్ చేయగలడా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఒక ఆలోచన క్రియేట్ చేశారా ఆయన ఒక ఆర్టికల్ వదిలేరు. సో అప్పటి వరకు క్యాడర్లో ఏదో మనసులో ఉన్నదని ఒక రకంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు బయట పెట్టడంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో టీడీపీ సపోర్టర్స్ ఎక్కువగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారితో సమప్రాధాన్యత ఇవ్వాలి, సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఈయన కూడా డిప్యూటీ సీఎంగా ఉంటే బాగుంటుందని క్యాడర్లో ఒక డిమాండ్ మొదలైంది. ఎందుకంటే లోకేష్ గారు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన అంతకుముందు 2016లో అనుకుంటా కదా మంత్రి అయ్యారు. ఆయన 2016 2017లోనే మంత్రి అయ్యి 2019 వరకు మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అండ్ ఐటీ శాఖల మంత్రిగా పనిచేశారు. అప్పట్లోనే ఆయన కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి, స్కాచ్ అవార్డ్స్ కొన్ని వచ్చాయి పంచాయతీరాజ్లో. సో అంటే ఒక మంత్రిగా ఆయన కొంత ప్రూవ్ చేసుకున్నారు, అప్పట్లోనే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ తర్వాత 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత, తను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత, పార్టీ చాలా నీరసం నైరాశ్యంగా ఉన్న టైంలో పార్టీకి కార్యకర్తలందరూ కూడా బెంగతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చాలా తనను తాను చాలా మార్చుకున్నాడు. తను చాలా ఇంప్రూవ్ అయ్యారు. సో ఒక రకంగా నారా లోకేష్ గారిలో రెండో క్వాలిటీ బయటకు వచ్చింది, సెకండ్ ఫేజ్ బయటకు వచ్చింది. అది తిరుగు లేకుండా జనంలోకి, క్యాడర్లోకి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో ఆయన యువగలం పాదయాత్ర చేయడం, రాష్ట్రం మొత్తం పర్యటించడం, క్యాడర్కి చాలా దగ్గర అవ్వడం, పార్టీ నాయకత్వాన్ని కూడా తట్టిలేపడం, తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పార్టీలో పట్టు సంపాదించి, ఇదంతా కూడా ఒక లీడర్గా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. దాంతో ఇప్పుడు 2024 గెలుపులో ఆయన పాత్ర కూడా కొంత ఉంటుంది. ఆయన కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో అక్కడ వరకు బాగానే ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడ్డారు, పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా కొన్ని సీట్లు వదులుకొని, కొన్ని సీట్లు త్యాగం చేసి, తన బలాన్ని తగ్గించుకొని 21 సీట్లు మాత్రమే తీసుకొని పూర్తిగా టీడీపీకి అండగా నిలిచి ఆయన చాలా వెనక్కి తగ్గాడు. కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో తప్పులేదు, 100% ఇవ్వాల్సిందే. సో అయితే నారా లోకేష్ గారికి ఏమైనా తక్కువ అవుతుందేమో అనే అభిప్రాయం క్యాడర్లో రావడంతో ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్లు ఈ వారం 10 రోజుల నుంచి విపరీతంగా వస్తున్నాయి. ఇదే సందర్భంలో కొన్ని సోషల్ మీడియా పేజీల్లోనూ, కొన్ని మీడియా ఛానల్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ చర్చ విపరీతంగా ఊపందుకుంది. సో దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని. సో వచ్చిన డిమాండ్ అలా వచ్చింది. ఆయనకి ఇవ్వచ్చా లేదా అంటే గత చరిత్ర అలా ఉంది. యాజ్ ఎ లీడర్ ఆయన సక్సెస్ అయినట్టే, అండ్ యాజ్ ఎ మినిస్టర్ కూడా గతంలో ఆయన పనితీరు కానీ ఇప్పుడు కానీ కొంత ట్రాక్లో ఉన్నట్టే సక్సెస్ అయినట్టే. సో ఇవ్వడంలో ఏమీ తక్కువ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న నాణ్యానికి రెండో కోణం ఒకటి చూడాలి. సో మరో డిప్యూటీ సీఎం వస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత, పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత ఏంటి మరి? అది ఇక్కడ ఆలోచన. సో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం వలన ఇద్దరు కూడా సమాన హోదాలోనే ఉన్నట్టు లెక్క, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు.
ఇద్దరికి కూడా అంటే యాక్చువల్లీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, రాజ్యాంగంలో లేదు. కానీ ఎంతైనా ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయి ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి అనేది ఉంది కాబట్టి కాస్త పవర్ఫుల్గానే ఉంటుంది కాబట్టి అది ఇవ్వాలనే డిమాండ్ ఉంది. సో గత ప్రభుత్వంలో 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా చాలామందికి తెలియదు, ఎవరెవరు డిప్యూటీ సీఎంలుగా పనిచేశారో కూడా తెలియదు. అంతకుముందు కూడా డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఈవెన్ అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఆ పేర్లు కూడా మనకు గుర్తులేవు, చినరాజప్ప గారును ఇంకెవరో ఉంటారు. అట్లా అంటే డిప్యూటీ సీఎంలు ఇప్పటివరకు పెద్దగా వాల్యూ లేదు. ఇప్పుడు మాత్రం ఒకే ఒక్క వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి సీఎం గారి తర్వాత సీఎం అంత పొజిషన్ ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు, ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. ఇతర తనకు సంబంధం లేని శాఖల విషయంలో కూడా ఆయన చాలా స్పీడ్గా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వగలుగుతున్నారు, అవసరమైతే ప్రభుత్వాన్ని కార్నర్ చేయగలుగుతున్నారు. సో దాంతో ఏమో పవన్ వలన ఏమైనా ముప్పు ఉంటుందేమో, సో నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది, ఇద్దరికి సమాన హోదా ఉంటుందనే ఆలోచన డిమాండ్ టీడీపీ కేడర్లో పుట్టింది. దానికి జనసేన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాక చేసే అవకాశాలు ఉండవు. ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎలాగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, ఏడుస్తారు, అదంతా వైసీపీ వర్షన్ తర్వాత. కానీ ఇక్కడ ఆయనకు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఉండాలి, జనసేన పార్టీ అభిప్రాయం కూడా తీసుకోవాలి. సో ఇక్కడ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏదో మొహమాటానికి మీ ఇష్టం అని చెప్పేసినా పార్టీ క్యాడర్ అంగీకరించరు. ఎందుకంటే అలా ఇవ్వడం వలన పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించినట్టు అవుద్ది. దానికి జనసేన పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అందుకు ప్రస్తుతానికి బ్యాక్ ఎండ్లో కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ ఎండ్లో అసలు ఇస్తే ఎలా ఉంటుంది, సో ఇవ్వడం వలన జనసేన పార్టీ ఏమైనా అంటే రాజకీయంగా పొలిటికల్గా ఏమైనా డిస్టర్బెన్స్ అవుద్దా, సో టీడీపీ క్యాడర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, జనసేన పార్టీ క్యాడర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, సో ఓవరాల్గా కూటమి మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటాయా, సో ఈ ఓవరాల్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి చంద్రబాబు గారు ప్రస్తుతానికైతే బ్యాక్ ఎండ్ కొంత వర్క్ అయితే చేపిస్తున్నారు అనేది అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవడం, టీడీపీ క్యాడర్లో ఏ ఒక్కరు కాదు అనరు, వద్దు అనరు. 100% టీడీపీ క్యాడర్ అందరూ కూడా లోకేష్ గారు కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఒకప్పుడు లోకేష్ గారు వేరు, 2019కి ముందు లోకేష్ గారు సమర్థత మీద కొన్ని అనుమానాలు ఉండేవి, ఆయన నాయకత్వ పటిమ మీద కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు అతని సమర్థత మీద కానీ, అతని సబ్జెక్ట్ మీద కానీ, అతని విషయ పరిజ్ఞానం మీద కానీ ఇవేమీ అనుమానాలు లేవు. కాబట్టి ఇప్పుడు టీడీపీ క్యాడర్ ఎవరు వద్దనరు, కానీ జనసేన పార్టీ క్యాడర్ మాత్రం డిస్టర్బ్ అవుతారనేది వాస్తవం. సో ఇప్పుడు ఒక యాపిల్ పండుని ఒకరు తీసుకోవడం వేరు, దాన్ని ఇద్దరు పంచుకోవడం వేరు. సో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అనే పదవిని ఇద్దరు షేర్ చేసుకోవడం వలన కాస్త ఈయన ప్రాధాన్యత ఆయనకు కొంత ఉంటుంది. అంటే ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చండి, రాజ్యాంగంలో లేదని చెప్పాను. అందుకే గత ప్రభుత్వం 5గురికి ఇచ్చింది. ఆ 5గురిలో మనం పేర్లు కూడా చెప్పలేము, నేను ఇందాకే చెప్పా. సో ఆ ప్రాధాన్యత ఉండదన్నమాట, అప్రాధాన్యంగా మారిపోద్ది అది. సో శాఖలు కీలకం అవ్వాలి. ఒకవేళ డిప్యూటీ సీఎం ప్లస్ హోంమంత్రి ఇచ్చారనుకోండి, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకప్పుడంటే సీఎం తర్వాత హోంమంత్రి పవర్ఫుల్, ఇప్పుడు హోంమంత్రిని డమ్మీ చేసేస్తున్నారు. గత ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కానీ. డమ్మీ మీన్స్ పవర్స్ అన్నీ వేరే దగ్గర ఉంటాయి, హోంమంత్రి గారు జస్ట్ ఏదో నామకే వస్తాయి అన్నట్టు. అంటే పొలిటికల్ పవర్ సెంటర్, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉండట్లా. సారీ, డమ్మీ అనే పదం వేరే మీనింగ్ అర్థం చేసుకోవద్దు. పొలిటికల్ పవర్ స్టేషన్ విషయంలో నేను చెప్తున్నా, పొలిటికల్ డెసిషన్ అండ్ అడ్మినిస్ట్రేషనల్ డెసిషన్స్ మేకింగ్ విషయంలో నేను చెప్తున్నా. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా అలాగే ఉంచారు. ఏదో ఒకసారి వనిత గారిని, ఒకసారి సుచరిత గారిని ఉంచారు. సో అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ టీడీపీ అనిత గారికి ఇచ్చారు. కానీ డెసిషన్స్ అన్నీ వేరే చోట జరుగుతాయి, పవర్ సెంటర్ అంతా వేరే చోట ఉంటుంది. సో ఇప్పుడు శాఖల మీద చర్చ కాదు కానీ డిప్యూటీ సీఎం విషయంలో చర్చ జరుగుతుంది. సో మరి దీనిలో ఏమి భిన్నాభిప్రాయాలు వస్తాయా, లేదా అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఉంటారా, అసలు ఇది అవుతుందా లేదా అనేది సో రానున్న 2-3 నెలల కాలం సమాధానం చెప్పొచ్చు. ఇక్కడ జనసేన పార్టీకి ప్రయారిటీ పెరుగుతోంది కాబట్టి, నాగబాబు గారు కూడా క్యాబినెట్లోకి వస్తే ప్రయారిటీ పెరుగుద్ది కాబట్టి అప్పుడు కాస్త నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసినా పర్వాలేదు, ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు అనేది టీడీపీ క్యాడర్ వాదన అనమాట. ఇలా 2 పార్టీల క్యాడర్ అభిప్రాయాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. ఇంకేం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.